నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు। నర్సాపురంలో పోలీసులు తనిఖీలు। నర్సాపురం ప్రెస్ క్లబ్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం। సైన్స్ ఫెయిర్ లో పాల్గొన్న ఎమ్మెల్యే నాయకర్। నర్సాపురం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్। ఇప్పుడు కాసేపు ప్రకటనలు। శ్రీ శంకర ఈఎన్టీ హాస్పిటల్ ప్రారంభించి ప్రథమ సంవత్సరం పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ శుభాకాంక్షలు। డాక్టర్ యాళ్ల ప్రియా రమేష్ గారు ఎంబీబీఎస్ ఎంఎస్ ఈఎన్టీ, చైర్మన్ అండ్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్, హెడ్ అండ్ నెక్ సర్జరీ, 6000 ప్లస్ సక్సెస్ఫుల్ సర్జరీస్, 18,000 ప్లస్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్, 100% సక్సెస్ రేట్, అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ ఇయర్ అండ్ మైక్రో ఇయర్ సర్జరీస్, అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ నోస్ అండ్ సైనస్ సర్జరీస్, pediatric ENT surgeries, adenoids and tonsillitis, critical care microscopic head and neck surgeries, 24/7 ENT emergency and critical care. Sri Shankara ENT Hospital, అత్యాధునిక చెవి ముక్కు గొంతు హాస్పిటల్, యూనియన్ బ్యాంక్ ఎదురుగా బ్యాంక్ స్ట్రీట్, పాలకొల్లు. సెల్ నంబర్ 9542374424. తిరిగి మళ్లీ వార్తలకు స్వాగతం। ఢిల్లీ పేలుళ్లతో పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు। నర్సాపురం సెంటర్లో సిఐ యాదగిరి ఆధ్వర్యంలో వాహనాలను విస్తృత తనిఖీలు చేస్తున్నారు। రైల్వే స్టేషన్, బస్టాండ్లలో తనిఖీలతో పాటు అనుమానితులను విచారిస్తున్నారు। నర్సాపురం ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నర్సాపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది। ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు। అనంతరం నూతన పాలకవర్గం ఎమ్మెల్యేను సన్మానించారు। విజ్ఞానం అంటే కేవలం పుస్తకాల పరిధిలో ఉండేది కాదని, అది ఆలోచన, ఆవిష్కరణ, సమాజానికి ఉపయోగపడే మార్గాలను చూసే శక్తి అని నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు। సోమవారం నర్సాపురంలోని ఓ స్కూల్లో జరిగిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొని విద్యార్థుల ప్రతిభను చూసి అభినందించారు। ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కాయగూరలు తినడం వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉండవచ్చని వ్యవసాయ శాఖ ఏడీఏ ప్రసాద్ అన్నారు। సోమవారం నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయం ఏర్పాటు చేసిన మార్కెటింగ్ స్టాల్ ను ఆయన పరిశీలించారు। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। తిరిగి మరో కొన్ని వార్తలతో కలుసుకుందాం। నమస్కారం।